హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ ఛానల్ మన అందరిది కదా, సో అవర్ ఛానల్. నన్ను చాలామంది అడుగుతున్నారు, అక్క షార్ట్ వీడియోకి వేరే షార్ట్ వీడియో లింక్ పెడతారు కదా, అది ఎలా పెడుతున్నారని. సో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయలేకున్నట్ల చూడండి, మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు. ఫస్ట్గా మన ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ అని ఉంటుంది కదా, ఇలా క్రోమ్ అని, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ యారో మార్క్ ఇస్తున్నాను కదా, అది క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. 3 డాట్ కనపడుతున్నాయి కదా రైట్ సైడ్కి, అది ప్రెస్ చేసి ఇలా డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ డెస్క్టాప్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే రైట్ మార్క్ అనేది వస్తుంది మాకి. చూడండి, ఇలా ఇక్కడ వైటీ స్టూడియో అని సెర్చ్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మాకి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంది కదా, దాన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మాకు కింద చూడండి యూట్యూబ్ లోగో కనపడుతుంది కదా, సేమ్ ప్రాసెసింగ్ చేయాలి. వైటీ స్టూడియో అని సెర్చ్ చేసిన తర్వాత మళ్ళీ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ కొత్తగా ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది కదా, అప్పుడు కింద చూడండి యూట్యూబ్ సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు మా డెస్క్టాప్లో మన వీడియో అనేది ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి సైడ్లో మన వీడియో కనపడుతుంది కదా, మన లోగో, దాన్ని టచ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ చూపిస్తున్నాను కదా, గోటో వీడియోస్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే మన అన్ని వీడియోస్ చూపిస్తుంది అనమాట. చూడండి, ఇలా ఇక్కడ యారో మార్క్ కనపడుతుంది కదా, అక్కడ వీడియోస్ షార్ట్స్ అని ఉంది కదా, దాంట్లో నేను షార్ట్కి ఇంకొక షార్ట్ వీడియో లింక్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ చూడండి షార్ట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే ఇలా మాకి షార్ట్స్ ఏవేవో అప్లోడ్ చేసినామో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, దీంట్లో నేను ఫోక్ సాంగ్కి ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి కనపడుతుందా మీకు, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనపడుతుంది చూడండి రిలేటివ్ వీడియో అని, రైట్ సైడ్లో చూడండి యారో మార్క్ వస్తుంది చూడండి, అక్కడ రిలేటివ్ వీడియో అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మేము లింక్ వీడియోని సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, మా అన్ని వీడియోస్ కనపడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ వీడియో షార్ట్ని నేను దీంట్లో లింక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అది వచ్చేసింది. టచ్ చేస్తే చాలండి, ఇక్కడ మాకు సేవ్ అయిపోతుంది. ఇక్కడ పైన స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ సేవ్ బటన్ అని ఉంటుంది, యారో మార్క్ చూపిస్తున్నాను చూడండి, అక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ అయిపోయింది మా వీడియో. ఫోక్ వీడియోకి మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనే షార్ట్ని నేను లింక్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తాం ఎలా వస్తుందో. ఇక్కడ చూడండి, ఇదే ఫోక్ వీడియో, దానికి మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అని కింద సింబల్ కనపడుతుంది కదా మీకు, ఇక్కడ మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అది వచ్చింది చూడండి లింక్. ఇప్పుడు దాన్ని టచ్ చేస్తే మాకు డైరెక్ట్గా ఆ వీడియోకి వెళ్ళిపోతుంది చూడండి. దాన్ని టచ్ చేస్తే చాలు, ఇలా ఇంకొక వీడియో అనేది, ఇంకొక షార్ట్ అనేది మాకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదే కదా నేను పెట్టింది. సో ఇంతే అండి, ఈజీగా మేమే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. కొత్త వాళ్ళు మా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంతవరకు బాయ్.